మలయాళ పాన్ ఇండియా సినిమా కొత్తలోక చాప్టర్ 1 చంద్ర రిలీజ్ అయి నిన్న గురువారంతో 21 రోజులు అంటే 3 వారాలు కంప్లీట్ అయింది. నిన్న బుధవారంతో ఈ 3 వారాల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే కేరళలో ఈ సినిమా 95 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే మన తెలుగు రాష్ట్రాల నుంచి 15 కోట్లు, తమిళనాడు నుంచి 17 కోట్లు, ఇక హిందీ నుంచి 7 కోట్లు, కర్ణాటక నుంచి 12 కోట్లు, ఇక ఓవర్సీస్ మలయాళ మార్కెట్ నుంచి 112 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కొత్తలోక సినిమా 3 వారాల్లో 259 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇవి అద్భుతమైన కలెక్షన్స్. ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాకు హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ ఏ భాషలో చూసుకున్నా. ఇక కేరళ వరకు చూసుకుంటే ఇంతవరకు 200 కోట్లు దాటిన సినిమాలు 3. అందులో మొదటిది మంజుమల్ బాయ్స్ 231 కోట్ల గ్రాస్తో 3వ ప్లేస్లో ఉంటే దాన్ని బీట్ చేసింది కొత్తలోక సినిమా. ఆ తర్వాత 2వ ప్లేస్లో ఉన్న మోహన్ లాల్ తొడరం సినిమా 241 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఆ 2 సినిమాల్ని వెనక్కి నెట్టేసి ఇప్పుడు సెకండ్ ప్లేస్లో ఉంది 259 కోట్లతో. ఇక నెక్స్ట్ కొట్టాల్సింది మలయాళం ఇండస్ట్రీ హిట్ అయిన లూసిఫర్ పార్ట్ 2 మోహన్ లాల్ది. అది కూడా 270 కోట్ల గ్రాస్. అదే ఇంతవరకు మలయాళ సినిమాలో హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చిన సినిమా. ఇక ఇంకొక 11 కోట్లు వస్తే ఆ సినిమాను కూడా బీట్ చేస్తుంది. ఇక నెంబర్ 1 సినిమాగా నిలవబోతుంది, మలయాళం ఇండస్ట్రీ హిట్గా నిలవబోతుంది. ఈజీగా ఈ వీకెండ్లో 270 కోట్లు దాటుతుంది. ఇంకా ఎక్కువ వస్తే ఇంకో వారంలో 300 కోట్లకు వెళ్ళి మొట్టమొదటి మలయాళ సినిమా 300 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా నిలవబోతుంది క్లియర్గా. అది కూడా ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా. ఇక ఈ 259 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చుల నిప్పును, డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 114 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ కేవలం 30 కోట్లు అయితే మన దుల్కర్ సల్మాన్ ప్రొడ్యూసరు 30 కోట్ల తీస్తే 15 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మాడు. 15 కోట్లు వెనక్కి వచ్చి మరో 99 కోట్ల లాభాలు, అంటే ఆల్మోస్ట్ 100 కోట్ల లాభాలతో సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలవబోతుంది. అది మన కొత్తలోక, తెలుగులో కొత్తలోక, మలయాళంలో లోక చాప్టర్ 1 చంద్ర రిలీజ్ అయిన మొదటి 3 వారాల్లో 259 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 114 కోట్లు. సినిమా బడ్జెట్ 30 కోట్లు అయితే 15 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 15 కోట్లు వెనక్కి వచ్చి 99 కోట్ల లాభాలతో ఇండస్ట్రీ హిట్గా నిలవబోతుంది, మలయాళం ఇండస్ట్రీ హిట్గా. ఓకే, బాయ్.